మా నార్త్ ఇండియన్ హౌస్ హెల్ప్ పర్ఫెక్ట్ ఆలూ పరాటాస్ అయితే చేస్తారు. ఎంత టేస్టీగా ఉంటాయో అసలు. ఈ ఢిల్లీ క్లైమేట్కి, వింటర్ క్లైమేట్స్కి వేడి వేడి ఆలూ పరాటాస్ అయితే సూపర్గా ఉంటుంది. లోపలంతా స్టఫ్ మంచిగా ఉడికి బయట క్రిస్పీగా ఎంత బాగా చేస్తుందో తను. రండి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 2 నుంచి 3 వరకు ఆలూస్ని మంచిగా బాయిల్ చేసుకొని స్మాష్ చేసి పెట్టేసుకోండి. అందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ ఎర్రగడ్డలను అయితే వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇది కదా అసలు మ్యాటర్. హియర్ కమ్స్ ద సీక్రెట్ మసాలా. ఒక మిక్సర్ జార్లో 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, కొద్దిగా హింగ్, 5 నుంచి 6 ఎండుమిర్చీలు వేసి మిక్సీ పట్టేసుకోండి. ఏది రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు అందులో కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేసుకొని మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న సీక్రెట్ మసాలాని 1 టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసేసుకోండి. ఉప్పు కారాలు కొద్దిగా ఎక్కువనే అనిపించాలి. అప్పుడే ఆలు స్టఫ్ లోపల పెట్టినప్పుడు మంచిగా టేస్ట్ తెలుస్తుంది అనమాట. వీళ్ళు పిండి కలిపే విధానంలోనే ఏదో మ్యాజిక్ ఉందండి. కాకపోతే నేను గమనించింది ఏంటంటే వీళ్ళు మనలాగా గట్టిగా కాకుండా ఎంత లూజ్గా కలుపుకుంటారో పిండిని చూసారా, చేతికి అంటుకునేస్తుంది. ఇంత లూజ్గా కలుపుకుంటారు, అప్పుడే సాఫ్ట్గా వస్తుందంట చపాతీ. సో బాగా డ్రై ఆట అయితే తీసుకొని ఇలా మధ్యలో కొంచెం హ్యాలోగా చేసుకుంటారనమాట. దాంట్లోకైతే ఎక్కువ స్టఫ్ పెట్టుకుంటారు. నేనైతే యూజువల్గా చాలా తక్కువ పెట్టుకుంటాను, ఎందుకంటే అంత ఎక్కువ పెట్టుకుంటే రుద్దుకున్నప్పుడు బయట వచ్చేస్తుందేమో అని. బట్ వీళ్ళు అలా కాదు, పిండి తక్కువ పెట్టుకొని ఆలు స్టఫ్ ఎక్కువ పెట్టుకుంటారనమాట. అందుకే ఏమో వీళ్ళ చేతిలో అంత టేస్టీగా ఉంటుంది అసలు. ఇంకా మంచిగా సైడ్స్ అన్నీ లాక్ చేసుకొని ఒకసారి డ్రై ఆట వేసుకొని అయితే ఇలా రుద్దేసుకుంటారు. చూసారా, కొంచెం కూడా ఆలు బయట రాకుండా ఎంత బాగా చేస్తారు. నాకైతే ఒక్కసారి ఇలా రుద్దగానే ఆలు అంతా కొంచెం బయట వచ్చేస్తుంది అనమాట. అప్పటికి చాలా తక్కువ పెట్టుకుంటాను. ఇంకా ఇలా అంతా అయ్యే పని కాదని నాకు ఎప్పుడు తినాలనుకుంటా తన దగ్గర అయితే చేపించుకుంటా అనమాట. సో పెనంని చాలా సిమ్లో పెట్టేసుకొని లైట్గా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. సైడ్స్లో అంతా కూడా ఆయిల్ కానీ, గీ కానీ, బటర్ కానీ ఏదైనా అప్లై చేసుకోండి. సిమ్లో పెట్టుకున్నట్లయితే లోపలంతా మంచిగా ఉడికి బయట క్రిస్పీగా ఉంటుంది. అంతే అండి, ఇంకా వేడి వేడి ఆలు పరాటాస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అచార్ అండ్ కర్డ్తో తింటే సూపర్.